లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ హైదరాబాద్ ఫౌండర్ చైర్మన్ కడారి చంద్రశేఖర్ రెడ్డిని. ఉడా కాంప్లెక్స్ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో ఈరోజు అంతరిక్ష్ సైన్స్ ఫేర్ని మా విద్యార్థులు చక్కగా 270 ఎగ్జిబిట్స్ని ప్రదర్శించడం జరిగింది. వారిలో ఒక సృజనాత్మకమైన శక్తిని, విజ్ఞానాన్ని పెంపొందించడానికి గత 25 సంవత్సరాల నుంచి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ అహర్నిశల్ రానున్న భావితరానికి విజ్ఞానం అందజేస్తున్నాము. ఈ యొక్క విజ్ఞాన పరంగా ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడము, ఈ ఎక్స్పోని కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు గ్లోబ్ అనేది చిన్నదైపోయింది, గ్లోబ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్. మన పిల్లలు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా వాళ్ళ యొక్క తెలివితేటలను ప్రదర్శించి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగడానికి కావాల్సిన ప్రజెంటేషన్ స్కిల్స్ వాళ్ళకి కావాలి. ఈరోజు దీని ద్వారా వాళ్ళు ఏదైతే ఎగ్జిబిట్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకు ఇష్టమైన సబ్జెక్టులో వాళ్ళు అద్భుతంగా తల్లిదండ్రులకు, తోటి విద్యార్థులకు వివరించి వాళ్ళు పర్సనల్గా ఒక స్కిల్స్ను అక్వైర్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రతి విద్యార్థులు తన టెక్స్ట్ బుక్ ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక టీచర్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా, ఒక ఇన్వెంటర్ లాగా, ఒక సైంటిస్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ని వాళ్ళకు మేము పూర్తి స్థాయిలో పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ అందించడానికి ఇది ఒక ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాము. కాబట్టి 270 మంది 270 ఎగ్జిబిట్స్ని ఏర్పాటు చేయడం అనేది, దాదాపు 600 చిల్డ్రన్ని పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళు అద్భుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శనని, వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చూస్తే నర్సరీ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు అద్భుతంగా వారి యొక్క పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ని నిరూపించుకోవడం జరిగింది. ముందు భావితరాలకు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూలు అద్భుతమైన విజ్ఞానాన్ని, ఒక సామాజిక స్పృహ కలిగిన విద్యార్థుల సమాజానికి అందించడానికి మేము అహర్నిశలు 24/7 మేము వర్క్ చేస్తున్నాము. దానికి తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని వారిని కూడా ప్రార్థిస్తున్నాను. అట్లాగే AB6 న్యూస్ వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు కూడా ఈ ప్రచార మాధ్యమంలో ఈరోజు లోటస్ ల్యాబ్కి వెన్నంటుగా ఉండి మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వారు చక్కగా వాళ్ళు చిత్రీకరించి సమాజానికి అందించి, ఇంకా వేరే స్కూల్ కరెస్పాండెంట్స్ కూడా, అక్కడ వేరే స్కూల్లో ఉన్న విద్యార్థులకు కూడా ఒక స్ఫూర్తి ఇచ్చే విధంగా వాళ్ళు ఈ న్యూస్ని డిజైన్ చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి AB6 న్యూస్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాంటి విజ్ఞానపరమైన సైన్స్ ఫేర్స్ని మేము ఎన్నో ఏర్పాటు చేసి పిల్లల్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరి ముఖంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ G. Lalita Reddy, Central Head of Lotus Lab High School. Now I am heading even Sarun Nagar branch. So I am very happy that we have conducted this social club, social science fair, Antariksh, which means the wonders of universe. This science fair is conducted, every child is talented to get the inherent talents of every student. We have organized this fair. It took a good time, but we are happy that every child who was having stage fear and who was hesitant, not so happy to speak in front of everyone, has come out with very good results. And as the judges of other branches, we have come to know that the children who are very average has spoken very well, and that is a talent that every child is good at. We should not judge with the marks, the inherent talents. There would be winners and losers. We should not say losers, that efforts that every child is putting out. But this fair has brought to our notice that every child is having a talent, but we have to get it out. How, what way, like we have to check. Now this is a fair that we have conducted to see that every child is presenting themselves, and it is very successful. And next we are going to have some tests, and after that every child is going to present their lessons, presentation of every lesson, so that every child is given a chance
and even in other activities of the school we do it, so that everyone will get a chance, so that they will overcome the stage fear, and having good subject skills, they will prepare themselves and they wait for eagerly for their chance and observe other children also, so that they will know how to present themselves and improve their skills and all. So this is one of the ways that we could get know the talent of every student, and I am very happy that all the parents and my teachers have cooperated a lot. Thank you very much, ABC6 News Channel, for giving us this opportunity. Good afternoon, sir. I'm Chinna of class 9th. I'm going to explain about structure of eye. Every living organisms has sense organs. Eyes are the part of sense organs. Eyes are the part of sense organs. Our eyeball is located in the eye socket, and the eyeball and the eye contains three main layers called sclera, choroid, and retina. The white portion of the eye is called sclera. The retina, the choroid is the transparent layer, and retina contains cells called rods and cones. Our eye also contains iris, pupil, lens, and lacrimal glands. The brain passes the orders to the optic nerves to circulate the blood. By circulation of blood and by eating leafy vegetables and fish, we can keep our eyes protected. The lacrimal glands are stimulated to watch these layers, and there are many eye diseases for our eyes. They are conjunctivitis, hypermetropia, myopia, color blindness, and night blindness. Thank you. Good afternoon, respected sir. My name is Srija. And my name is Tanvi. We are from 9B. These days, we could often notice that most of the people are not much interested in mathematics, experience math phobia. Who knows, you might have been one of them. But mathematics is used in every aspect of our life. Likewise, coding and decoding is a topic which is widely used in modern technology. Now, let's dive into our topic. Coding is a process which is used to encrypt a word or a number in a particular code. Whereas decoding is a process used to decrypt the same code into its original form. Coding and decoding have a great number of applications as it plays a crucial role in secure communication and messaging systems. These are widely used in QR codes and BR codes. These are also essential for the creation and understanding of software and developing systems. Also, this was a huge boon to mankind as it prevented many outbreaks during World War II. Fascinating, right? Now, let's have a small activity which is based on coding and decoding. So, we request you to write a random name on the given slips so that I would give a code to Tanvi and she could decode that and guess the name. I guess that the name is Shreya. So, we would like to conclude that coding and decoding is a method of representing data in different formats to efficiently transfer information through a network or a web. Thank you.